ఇక పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు మాజీ ఎంపీ వివేక్. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన వివేక్ పెద్దపల్లితో ఉన్న అనుబంధం వల్లే వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. లక్సెట్టిపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత తిప్పని లింగయ్యను పరామర్శించారు. పవర్ ప్లాంట్ మా అన్నగారు మా నాన్నగారు ఇద్దరు కూడా కృషి చేసి ఆ 1200 మెగావాట్లు అతి త్వరలోనే దాని పూర్తి అయ్యే అవకాశం కల్పించినందుకు, ఇంకా ప్రాణహిత ప్రాజెక్ట్ వలన ఏదైతే గ్రామానికి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలలో నీళ్లు రావాలో ఇవన్నీ కూడా ఈరోజు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ప్రభుత్వం ఏదైతే పత్తి ధర విషయంలోనైనా కానీ, దళితుల 3 ఎకరాల విషయమైనా కానీ ఏ ఒక్క స్కీమ్ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయలేదు. అందుగురించి వ్యతిరేకత అక్కడ ప్రజలలో ఆల్రెడీ రావడం జరిగింది. డెఫినెట్లీ ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తూ గెలిచే అవకాశాలు డెఫినెట్లీ మంచిగా ఉన్నాయి.